యూరియా కొరతపై ఆదిలాబాద్ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యూరియా ఇవ్వాలని కోరుతూ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. యూరియా అందక రాష్ట్రంలో రైతులు రాత్రనక పగలనక ఎరువుల కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారని, ఎన్ని ధర్నాలు రాస్తారోకోలు చేసినా రేవంత్ మాత్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు రైతులు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదని చెబుతున్నారని, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందని అన్నారు. ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడంపై దారుణమంటూ నిరసనగా దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 21 నెలతోని ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఎంతో అవస్థలు జరుగుతున్నాయి. ఇవాళ యూరియా కోసం ఎంతో అవస్థలు అవుతున్నాయి. ప్రజలు రోజు ధర్నాలు రాస్తారోకోలు రాష్ట్రం అంతా చేసి వ్యవసాయం చేసే పనుల్లో అందరూ దుకాణంలో పొంటి పోయి యూరియా కోసం తిరుగుతున్నారు. కానీ యూరియా మాత్రం దొరకట్లేదు. కాబట్టి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని దరఖాస్తులు, ఇన్ని ప్రజలు ధర్నాలు రాస్తారోకోలు చేసినా గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు దున్నపోతుకు మేము దరఖాస్తు ఇస్తున్నాము. ఇప్పుడైనా కనీసం రైతులకు యూరియా అందజేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రైతులకు ఏ అవసరం ఉన్నా, సీడ్ అవసరం ఉన్నా, పెస్టిసైడ్ అవసరం ఉన్నా, ఫర్టిలైజర్ అవసరం ఉన్నా అన్ని టైంకు దొరికేది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లైన్లు పెట్టి చెప్పులు పెట్టి దినమంతా లైన్ కు నిలబడి అవుతా ఉన్నారు. కానీ యూరియా మాత్రం దొరకట్లేదు. కనీసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారంటే అసలు యూరియా కొరతలు లేదు, వాళ్ళు రైతులే కారు, కావాలని టీఆర్ఎస్ నాయకులు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, కాంప్లికేటెడ్ క్రెడిట్ చేస్తున్నారు అంటున్నారు. మరి దయచేసి మీరు రాష్ట్రం అంతటా ఎంత యూరియా షార్టేజ్ ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రాకే గ్రామంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది.